పరిశ్రమలు రావాలంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉదయగిరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండల కేంద్రంలో కాకర్ల సురేష్, మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, వరికుంటపాడు మండలానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు, ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన సుంకర అంజనాద్రి, వెంకటాద్రిల ఆధ్వర్యంలో కలిగిరి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు సూపర్ 6 పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకర్ల సురేష్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కావాలంటే బాబు రావాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తాత్కాలికమేనని, భవిష్యత్తుకు ఉపయోగపడవు అన్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, పేద బడుగు బలహీన వర్గాలు స్థిరంగా ఉండాలన్నా, వారి జీవితాలలో వెలుగులు నిండాలన్నా విజన్ ఉన్న నాయకుడు ప్రణాళికాబద్ధంగా ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు కావాల్సిన ప్రణాళిక చంద్రబాబు నాయుడు వద్ద ఉందన్నారు. 9 పర్యాయాలు పోటీ చేసి 16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కావాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని సంక్షేమ అభివృద్ధి పథకాలు రూపకల్పన చేశారు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటి విలువ పెంచుకుంటూ పోయారే తప్ప వీరు కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఎదిగారంటే అది చంద్రబాబు నాయుడు వల్లేనన్నారు. చదువుకున్న అక్క చెల్లెమ్మల కోసం కలలకు రెక్కలు .com ద్వారా ఆన్లైన్ చేసుకుంటే వారికి ఉపాధి కల్పించడంతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొస్తామన్నారు. గత 2 సంవత్సరాలుగా కాకర్ల ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. అధికారం ఉంటే మరెన్నో చేసేందుకు వీలుగా ఉంటుందన్నారు. రాజకీయాలలో కొత్త ఒరవడి సృష్టిస్తానని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చేది దోచుకోవటం, దాచుకోవటం కోసం కాదని, సేవ చేసేందుకేనని రుజువు చేస్తానన్నారు. కనుక అందరూ నన్ను ఆదరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. అదేవిధంగా నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవా తత్పరుడు అని జిల్లాలో 160 గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఫ్లోరిన్ బారి నుండి కాపాడిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అటువంటి వారిని ఎంపీగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కనుక ఆయన కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ముందుగా కలిగిరి పట్టణంలో వేంచేసి ఉన్న మాలక్ష్మమ్మ ఆలయంలో కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలిగిరి పట్టణంలోని అభిమానులు, నాయకులు కాకర్ల సురేష్ గారిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కలిగిరి ప్రజానీకం అడుగడుగునా కాకర్ల సురేష్కు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జన సైనికులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. థాట్ ప్రాసెస్ ఆయన ఎలా ఆలోచిస్తారంటే, ఒక సగటు కుటుంబం, ఆ కుటుంబం పెద్దగా ఆలోచిస్తారు. ఆ కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది ఆలోచిస్తారు. ఆ కుటుంబానికి టెంపరీగా సంక్షేమ పథకాలు కొన్ని ఇచ్చి ఆ విధంగా ఆలోచించడం కాకుండా ఆ కుటుంబాన్ని అభివృద్ధి ఎలా చేయాలనేది ఆయన ఆలోచన. ఈ రాబోయే 5 ఏళ్లలో దాని మీద ఆయన ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. పేదవారిని ధనవంతులను ఎలా చేయాలి, ఆ కుటుంబం అభివృద్ధి చెందేలా ఎలా చేయాలనేది ఒక పక్కా ప్రణాళికతోటే ఆయన ముందుకు వచ్చున్నారు. చాలా ప్రోగ్రాములు దానికి డిజైన్ చేయబోతా ఉన్నారు. దయచేసి ఆ డిఫరెన్స్ ఆలోచించండి. ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ కుటుంబం అభివృద్ధి చెందొద్దు అనేది ఒక్కసారి ఆలోచన చేసి ఓటు